ఎంజాయ్ చేస్తుంటే 30 లోపు బాగానే ఉంటుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాతే లైఫ్లో ఏమి కోల్పోయామో తెలుస్తుంది. గడియారంలో ముళ్ళుని వెనక్కి తిప్పగలం, కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేము. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. కాలం మారింది అనేది అబద్ధం. ఎందుకంటే మనుషులకు సంపద, సాంకేతికత, సౌకర్యాలు ఎక్కువయ్యే కొద్దీ బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరు రారు అని తెలుసుకో. అబద్ధం ఆడాలంటే తెలివి కావాలి, నిజం చెప్పాలి అంటే ధైర్యం కావాలి, మరి సత్యం చెప్పాలి అంటే మనమే సత్యమైపోవాలి. దుఃఖం అనేది ఎవరికి సొంతం కాదు, ఆనందం అనేది ఎవరికి నిరంతరం రాదు. రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, బంధమైనా, స్నేహమైనా, చివరికి కుటుంబమైనా, ఏదైనా సరే. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. అనవసరంగా నేను ఎవరి గురించి మాట్లాడను. నా గురించి మాట్లాడితే మాత్రం నోరు, నాలుక అదుపులో ఉంచి మాట్లాడు, లేకపోతే తొక్కి నార తీస్తా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో వీడియోతో నేను ముందుకు వస్తాను.